ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని భిక్ష అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి, మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. మీరు లైక్ చేయడం వల్ల ఎటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ మనం తెలుస్తుందండి. ఏ ప్రభుత్వమైనా ఆదాయం వచ్చే మార్గాలను వదులుకోదు. అక్రమాలు లేకుండా చూసుకొని ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ రాష్ట్రంలో కొత్త సర్కారు మాత్రం ప్రస్తుతం ఆ రంగాన్ని అధ్యయనం చేసే పనిలో ఉంది. ముఖ్యమంత్రి అధ్యయనం పూర్తయ్యాక ఫైళ్లపై సంతకం అధికారులు స్వయంగా ముఖ్యమంత్రి కూడా తేల్చెప్పారు. దీంతో ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఏం చేయాలో తెలియక సంస్థలు యాజమాన్యం తలపట్టుకుంటున్నాయి. గట్టిగా మాట్లాడితే ఏమంటారు, ఎక్కడ తమ వెంచర్లు మూసేస్తారని భయం వారిలో కనిపిస్తుంది. తెలంగాణలో గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం చాలా అభివృద్ధి సాధించింది. గతంలో అంతంత మాత్రంగా ఉన్న అమ్మకాలు కొనుగోలు రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత భారీగా పుంజుకున్నాయి. డిమాండ్ పెరగడంతో ధరలు కూడా అదే విధంగా పెరిగాయి. చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాయి. కరోనా విపత్తు సమయంలో తప్ప రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ భూమి ఎప్పుడూ తగ్గలేదు. ఓపెన్ ప్లాట్లకే కాదు, విల్లాలకు, అపార్ట్మెంట్లకు, ఫ్లాట్లకి కూడా చాలా డిమాండ్ ఉంది. గతంలో రాష్ట్రం మరి ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల భారీ రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా వెలిశాయి. కొత్తగా మరికొన్ని సిద్ధమవుతున్నాయి. వచ్చే 100 రోజులు రేవంత్ ప్రభుత్వానికి పరీక్ష సమయం. రాజకీయం కాచాలదు. లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఇప్పుడు పెద్ద సవాల్గా ఉందని వారు అర్థం చేసుకోవాలి. ఇది సొంత నేతలకు కాపాడుకోవాలి. ఈ వీలైన ప్రయత్నాలు చేసి కనీసం 7 లోక్సభ స్థానాలు గెలుచుకోగలిగితే వారు తిరిగి పునర్జీవం బాటలో ఉన్నారని అర్థం. కానీ ఇప్పుడు వరకు అలాంటివి సూచన లేదు. మరోవైపు కాంగ్రెస్ ఆపరేషన్ వేట ప్రారంభించింది. ఈ ప్రభుత్వం ఎంతకాలం కొనసాగుతుందో వేరే కథ, కానీ ఈ ప్రభుత్వాన్ని కొనసాగించే బీజేపీ కోరుకుంటుందా? ఖచ్చితంగా లేదు. అందుకే రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే 100 రోజుల్లో కీలకం కానున్నాయి. మొత్తానికి తెలంగాణలో 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని ఒక కామెంట్. దాంతోపాటు లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు పోటాపోటీగా షెడ్యూల్ రాకముందే ఈ రకంగా వాదనలు అయితే తీవ్ర స్థాయిలో ఉన్నాయి. 100 గ్యారెంటీలను, హామీలను ఇప్పటికే బడ్జెట్లో నిధులు లేదు. వాటికి సంబంధించి రైతు బంధు అంతంత మాత్రం వేస్తున్నారు. ఇక మహిళలకు సంబంధించి బస్సు ప్రయాణం మాత్రమే అవి ఇచ్చారు. కానీ చాలామంది మిగతా పథకాల కోసం అయితే ప్రభుత్వం నుంచి ఆశలు పెట్టుకున్నాయి. వీటిని ఆకర్షితులుగా ఓటర్లను ఆకర్షించాలంటే ఖచ్చితంగా బడ్జెట్లో ఏ రకంగా అయినా ముందుకు వెళ్లాల్సి అయితే ఉంటుంది. లోక్సభ ఎన్నికల్లో మరి ఎన్నిటికీ ఆమోదం తెలుపుతారు. పెద్ద టాస్క్ అయితే ఉంది. ఊహించని భిక్షకే ఎన్ని రోజుల వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఇక గతంలో వెనకాల గోతులు తీయకుండా, పొత్తులు మార్చకుండా మరి ఏ రకంగా సీఎం రేవంత్ రెడ్డి తన సీట్ను పదిలం చేసుకుంటున్నారా అనేది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమస్య అంటున్నారు.